విగ్రహములకు బలి అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. అయితే కొరింథీలో ఉన్నటువంటి సమస్య కూడా ఏంటంటే విగ్రహములకు అర్పించినవి తినటం. విగ్రహములకు అర్పించినటువంటివి తినేటువంటి సమస్య అంత్యోకయలో ఉంది, పెర్గములో ఉంది, తుయతైరులో ఉంది. అంటే ఈ సమస్య కొన్ని సంఘములలో కొన్ని పట్టణములలో ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాటిని తినొద్దని చెప్పి ఇంకో చోట కొరింథీయులను తినమని పౌలు గారు చెప్పలేదు. ఇక్కడ 8వ అధ్యాయము నుంచి పౌలు గారు అనేక సంగతులు చెప్పుకుంటూ వచ్చి 10వ అధ్యాయంలో దీనికి ముగింపు పలికాడు. ఇక్కడ విగ్రహములు ఒట్టి అని వాటిలో జీవము లేదని చెప్పుకొనొచ్చు. 8వ అధ్యాయము నుంచి 9, 10వ అధ్యాయము వరకు ఈ విగ్రహములు కల్పించిన దాని గురించే పౌలు గారు చెప్పుచు ఏమంటున్నాడంటే ఆయన 10వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరు ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలను తాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచుట రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా. మనమందరం ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక్క శరీరం అయి ఉన్నాము. 18వ వచనంలో, శరీర ప్రకారమై ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఏమని చెబుతున్నాడు? శరీర ప్రకారమైన బలిపీఠముతో పాలివారు కారా. ఇక నేను చెప్పునేదేమనగా ఇక నేను అనేటువంటి విషయం. పాత నిబంధనలో విగ్రహములకు బలి అర్పించిన వాటిని తిన్నటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. విగ్రహములకు బలి అర్పించినవి తినకూడదు అనేది ఆజ్ఞ. ఇక్కడ ఇదే, శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇక నేను చెప్పున్నదేమనగా ఆయన ముగింపు మాటలు చెప్తున్నాడు. ముగింపు మాటల్లో విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని నీవు విగ్రహంలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా లేదు గాని అని, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుతున్నారని చెప్పాను. ఏమంటున్నాడు? ఇక మీదట అనగా నేను ముగింపు మీకు చెప్పే సంగతులు ఏమనగా, మీరు దయ్యములతో పాలివారు అవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్ర